బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు దూరదృష్టి విజన్ లేదని, అందుకే రాష్ట్రాన్ని గత 10 ఏళ్లలో అప్పుల కుప్పగా మార్చారని విమర్శలు చేశారు. ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలను వడ్డీల కోసం చెల్లిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల కోసం 6,000 కోట్లను చెల్లిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన 5,500 కోట్లతో ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను తమ సర్కార్ అమలు చేస్తుందని మహేష్ గౌడ్ చెప్పారు. 10 ఏళ్ల పాలనలో ఒక దూరదృష్టి లేక, ఒక విజన్ లేక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తేవడం వల్ల ఈ రాష్ట్రం ఎవరు ఊహించని విధంగా 8 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. ఇవాళ రాష్ట్ర ఖజానాకి నెలకి 18,000 కోట్ల ఆదాయం వస్తే 6,000 కోట్లు జీతపత్యాలకపోతే మరో 6,500 కోట్ల రూపాయలు తెచ్చిన అప్పు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. మిగిలిన 5,500 కోట్లతో ప్రభుత్వం నడవాలి. ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలియంది కాదు.